మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఎట్లా ఉన్నావు అక్కడే ఉన్నావు ఎక్కడో అక్కడే నిలబడాలి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి కిందట మంగళగిరి సిఐడి అధికారులు నెల్లూరు సెంట్రల్ జైలు రావడం జరిగింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో క్వాడ్జీ అక్రమ తవ్వకాలు, అలాగే భారీ పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో రిమాండ్ లో ఉన్నటువంటి A4 నిందితుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈయన పైన మంగళగిరిలో కూడా ఒక కేసు నమోదైంది. గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోల్ని మార్పింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. దానికి సంబంధించి మంగళగిరి సిఐడి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి పీటీ వారెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జైలుకు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని అక్కడి నుంచి గుంటూరు తరలించడం జరిగింది. ఈ రోజు గుంటూరులోని కోర్టులో హాజరు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కాకానికి వరుసగా కేసులన్నీ కూడా చుట్టుకుంటూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి పాపాన్ని కూడా ఈ రోజున వెంటాడే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే సర్వేపల్లిలో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగాయి జగన్ ప్రభుత్వ హయాంలో. దానికి సంబంధించి కూడా ఆ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 100 కోట్లకు పైగా ఆ గ్రావెల్ అక్రమాలు అక్కడ ఒకే ప్రాంతంలో జరిగాయి. అదే విధంగా ఆ అక్రమాల్లోనే ఏకంగా ఎంపీ మాగుడ్డ శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. అలాగే కృష్ణపట్నం కోర్టు ప్రాంతంలో ప్రైవేటు ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి భారీ వాహనాలు కంటైనర్ వెహికల్స్ ఏదైతే వస్తాయో కంటైనర్ క్యారియర్స్ వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరికొంతమంది పైన కేసు నమోదైంది. ఈ కేసు కూడా ఇప్పుడు తెరవైపు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మొత్తం మీద చూస్తే కాకాని చుట్టూ కూడా కేసులన్నీ ఒకదాని వెంట ఒకటి వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు మాత్రం మంగళగిరి సిఐడి అధికారులు 10 గంటలకు వస్తామని చెప్పారు. కానీ ముందుగానే నెల్లూరు సెంట్రల్ జైలుకు 9:30 ప్రాంతంలోనే అక్కడ చేరుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ పీటీ వారెంట్ పైన కస్టడీకి తీసుకున్నారు. ఒక 2 వెహికల్స్ లో ఇక్కడ నుంచి భారీ భద్రతతోటి ఇక్కడ నుంచి గుంటూరుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. గుంటూరులో ఆయన హాజరు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆయన ఈ క్వాడ్జీ అక్రమాల కేసుకు సంబంధించి రేపు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అది రేపు నెల్లూరు 5వ అదనపు కోర్టులో జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగబోతున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ వాదనలన్నీ ముగిశాయి. రేపు పోలీసుల తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి క్వాడ్జీ అక్రమాల కేసుకు సంబంధించి విచారణకి కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు సహకరించలేదు. మొదట్లో నోటీసులు ఇచ్చినా తీసుకోలేదు. తర్వాత 2 నెలల పాటు పోలీసులు ఇచ్చి తప్పించుకు తిరిగారు. ఇటీవల అరెస్ట్ అయ్యి జైలు రిమాండ్కి వెళ్ళిన తర్వాత పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సమయంలో కూడా దాదాపు 60 ప్రశ్నలు అడిగినా కూడా 2-3 కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పోలీసులు మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టు కోరి ఉన్నారు. అది కూడా రేపు దానిపైన కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది. లక్ష్మీ. ఓకే మహేష్, థ్యాంక్ యూ.